యునెస్కో మెమొరీలో భగవద్గీత నాట్యశాస్త్రానికి కూడా దక్కిన చోటు మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చేరిన యునెస్కో అంటూ చూస్తా ఉన్నాం. హిందువుల పవిత్ర గ్రంథమైనటువంటి భగవద్గీతకు చారిత్రాత్మకమైనటువంటి గౌరవం దక్కింది. భగవద్గీత, భారతముని రచించినటువంటి నాట్యశాస్త్రం ఈ రెండు యునెస్కో గ్లోబల్ కార్యక్రమం మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు పొందాయి. అత్యద్భుత విలువలు కలిగినటువంటి వారసత్వాన్ని డాక్యుమెంట్ రూపంలో నిక్షిప్తం చేయడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ రెండింటికి యునెస్కో గుర్తింపు దక్కింది అంటూ ఈరోజు ఒక సంచలనమైనటువంటి విషయం అయితే మా వెలుగులోకి రావడం జరిగింది. ఇది వాస్తవంగా ఎవరు గుర్తించాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇది ఒక 100 కోట్ల మంది ఆరాధించేటువంటి భగవద్గీత. ఈ భగవద్గీత అనేది మన జీవన విధానం. నిజంగా భగవద్గీతను కంప్లీట్గా చదివిన వాళ్ళ జీవన విధానం ఏంటి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే దాన్ని చదవడం కాదు, ఆ యొక్క భగవద్గీతలో ఉన్నటువంటి అంశాలను లోతుగా పరిశీలిస్తే మన యొక్క జీవన విధానం ఎలా ఉండాలి అనేది కోణంలో ఈ భగవద్గీత మనకు చెప్తూ ఉంటుంది. అంటే ప్రతి గ్రంథం కూడా అదే చెప్తుంది, కానీ దీనిలో చాలా క్లియర్గా ఉంటాయి. చాలా సన్నివేశాలు, కొన్ని కంటెంట్స్ ఆ లోపల ఉన్నటువంటి చదువుతూ ఉంటే మన జీవన విధానం ఇలా ఉండాలా అనేటువంటి విధంగా మనకు అర్థమవుతుంది. సో దక్కిన విషయాన్ని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సోమవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇప్పటి వరకు మన దేశం నుంచి 14 శాసనాలు యునెస్కో రిజిస్టర్లో చోటు దక్కించుకున్నాయని ఆయన ప్రస్తావించారు. భారతీయ జ్ఞాన సంపద, కళాత్మక ప్రతిభను యావత్ ప్రపంచం గౌరవిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ రచనలు భారత్పై ప్రపంచ దృక్కోణానికి, భారతీయుల జీవన విధానానికి పునాదులని కొనియాడారు. భగవద్గీత, నాట్యశాస్త్రంకు యునెస్కో గుర్తింపు దక్కడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి భారతీయుడు గర్వించాల్సినటువంటి విషయం అని చెప్పారు. భారత జ్ఞాన సంపద, సంస్కృతి లభించిన గొప్ప గుర్తింపు అని ఆయన కొనియాడారు. ఈ 2 దశాబ్దాలుగా దేశ నాగరికత, చైతన్యాన్ని ముందుకు కొనసాగేలా చేస్తున్నాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు అంటూ చూస్తూ ఉన్నాం. సో యునెస్కో గుర్తింపు అనేది దక్కడం అనేది మామూలు విషయం కాదు. నిజంగా ఇది ఒక మన భారతీయ సంస్కృతికి, సాంప్రదాయాలకు ఒక విలువ, ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు దక్కినట్టుగా మనమైతే గౌరవించవచ్చు. కానీ భగవద్గీతకు ఎవరో గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం లేదు. అది 100 కోట్ల మంది భారతీయుల ఆరాధ్యమైనటువంటి ఒక గ్రంథంగా మనం అయితే చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా చదవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్